హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని ర్యాంకింగ్ అనేటటువంటి టాపిక్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ఓవర్ వీడియో. అండ్ అదేవిధంగా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరపున గ్రూప్ డి యొక్క 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా 600 రైల్వే ప్రీవియస్ ఇయర్ జనరల్ సైన్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి అందించడం జరిగింది. మొత్తం కూడా బిట్స్ వైజ్గా మీకు అక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క డేటాని గ్యాదర్ చేయండి. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 రైల్వే ఎన్టీపీసీ ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ బిట్స్ అనేవి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని గ్యాదర్ చేయండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు ఈ టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క టోటల్ డేటాని మీకు అడిషనల్గా మన యొక్క ఛానల్లోని అప్డేటెడ్ వీడియోస్ ద్వారా మీకు అయితే పాయింట్స్ని అందించడం జరుగుతుంది. సో ఇక 2 లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్లో మీకు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ డి మార్క్ టెస్ట్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరి కోసం 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు, ఓకేనా ఫ్రెండ్స్, 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి మార్క్ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకైతే క్వశ్చన్స్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా 40 మార్క్ టెస్ట్లను అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ అదేవిధంగా MECH, ఓకేనా ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ నేమ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అయినటువంటి MECH అనేటటువంటి కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు మినిమం 25 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాదాపుగా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ యొక్క మార్క్ టెస్ట్లను గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క మార్క్ టెస్ట్ల యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మరింకెందుకు ఆలస్యం, ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ఎ క్యూ, Hemant is 14 from the front and John is 17 from behind, while Mary is between Hemant and John. If Hemant is ahead of John and there are 48 persons in the queue, how many persons are between Hemant and Mary? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మన క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే సో పాయింట్ ఏ టు పాయింట్ బికి మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉన్నారంట? 48 మంది ఉన్నారు. ఇది ఒకటి మనం మైండ్లో ఉంచుకోవాలి. సో ఇది ఫ్రంట్ అనుకుందాం, ఇది బ్యాక్. సో దిస్ ఈజ్ ద అవర్ సెంటెన్స్. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఫ్రంట్ నుంచి హేమంత్ 14th ప్లేస్లో ఉన్నంట. 14th పొజిషన్లో ఎవరున్నారు? హేమంత్ ఉన్నారు. అండ్ అదేవిధంగా బ్యాక్ నుంచి 17th పొజిషన్లో ఎవరున్నారు ఫ్రెండ్స్? జాన్ ఉన్నాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరున్నారంట? మేరీ ఉన్నారంట. కరెక్ట్గా మిడిల్లో, ఓకేనా, మధ్యలో మీన్స్ మిడిల్లో, ఓకేనా, వీళ్ళిద్దరి మధ్యలో మేరీ ఉంది. అయితే ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి ఫ్రేమింగ్ చూస్తే హేమంత్కి మేరీకి మధ్య ఎంతమంది ఉన్నారు? సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్, ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ని పిక్చరైజ్ చేసి రాసుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే, ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫార్వర్డ్ నుంచి 31 ప్లేస్, రివర్స్ నుంచి ఏమవుతుంది ఫ్రెండ్స్? రివర్స్ నుంచి 17 ప్లేస్, ఓకేనా. మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇది ఫార్వర్డే, ఇది ఫార్వర్డే. సో వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? 31లోంచి 14 తీసేస్తే ఎంత అవుతుంది అంటే 17, ఓకేనా. 17ను మనం ఎట్లా రాసుకోవాలి ఫ్రెండ్స్? 17ని ఏ విధంగా రాసుకోవాలి? మధ్యలో మేరీ ఉంది కాబట్టి, ఓకేనా. 17లోంచి ఒకటి తీసేస్తే 16, అంటే ఇటు 8, ఇటు 8. సో ఓకేనా ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ డాక్టర్ వెయిటెడ్ 4 న్యూబార్న్ బేబీస్. ఇన్ హీస్ రిపోర్ట్ ద డాక్టర్ సెడ్ బేబీ ఏ వెయిట్స్ లెస్ దెన్ బేబీ బి. ఓకేనా ఫ్రెండ్స్, బేబీ ఏ వెయిట్ అనేది బేబీ బి వెయిట్ కంటే తక్కువ అంట, ఓకేనా. ఏ కంటే బి ఎక్కువ, ఓకే. అండ్ అదేవిధంగా బేబీ సి వెయిట్స్ లెస్ దాన్ బేబీ డి, ఓకేనా, బేబీ సి లెస్ దాన్ బేబీ డి. అండ్ అదేవిధంగా బేబీ బి వెయిట్స్ లెస్ దాన్ బేబీ డి, ఓకేనా, బేబీ డి కంటే కూడా వెయిట్స్ బేబీ బి అనేది తక్కువ అంట, ఓకేనా. ABDC, ఓకేనా. ఈ విధంగా మనకు స్ట్రక్చర్ వచ్చేసింది. అయితే వీళ్ళందరిలో ఎవరి ఫ్రెండ్స్ ఎక్కువ వెయిట్ ఉంది చెప్పండి? ఏ కంటే బి పెద్దది, బి కంటే డి పెద్దది, సి కంటే డి పెద్దది. ఎవరు ఫ్రెండ్స్? వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. The examination result of a class was declared. Boy X was 5th in the class. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఎక్స్. సో ఎక్స్ అనేటటువంటి పర్సన్ క్లాస్లో 5th పొజిషన్లో ఉన్నాడు, అంటే ర్యాంక్ ఈజ్ 5th. అండ్ అదేవిధంగా గర్ల్ వై అనే పర్సన్ బ్యాక్ నుంచి 8th ప్లేస్లో ఉందంట, ఓకేనా. 8th 5th ఇది బ్యాక్ నుంచి, ఓకేనా, మైనస్ అని పెట్టుకుందాం. ద బాయ్ జెడ్ వాజ్ 6 ఆఫ్టర్ బాయ్ ఎక్స్. సో బాయ్ ఎక్స్ తర్వాత 6th ప్లేస్లో ఉందంట, ఓకేనా. ఎవరు? జెడ్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఈ యొక్క జెడ్ ఎక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్? ఇట్ వాజ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వైకి మధ్యలో కరెక్ట్గా ఉన్నాడంట, ఓకేనా, ఎక్స్ అండ్ వైకి మధ్యలో ఉండంట. సో ఓవరాల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా, సో ఈయన కంటే ముందర ఎంతమంది ఉంటారు? ఈయన టాప్ 5 ర్యాంక్ అంటే ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? ఇక్కడ 4 మంది ఉంటారు. సేమ్ అట్లనే ఈయన ఎక్స్ నుంచి 6th ప్లేస్లో ఉన్నట్టు మధ్యలో ఎంతమంది ఉంటారు? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఫ్రెండ్స్? 5. సేమ్ అట్లనే ఈ వై టు జెడ్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ 5, ఓకే. అండ్ అదేవిధంగా ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 కంటే ముందర ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? 7 మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మొత్తాన్ని కూడా కలుపుకుంటే
ఇక్కడి నుంచి ఇక్కడికి స్టార్టింగ్ 5, తర్వాత 5, తర్వాత జెడ్ వాల్యూ 1, సేమ్ అంటే ఇక్కడ 5, ఇక్కడ ఇతని తర్వాత 8. సో ఈ మొత్తాన్ని కూడితే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 5 5 10, 15, 16, 16 8 ఎంత? 24. ఓకేనా, 24 మంది. సో మొత్తం మీద ఎంతమంది ఫ్రెండ్స్ ఉంది? 24 మంది అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఓకేనా ఫ్రెండ్స్, కొంతమంది బాయ్స్ ఒక వరుసలో కూర్చోవడం జరిగిందంట. పీ సిట్టింగ్ 14 ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకేనా, సో పీ అనేటటువంటి పర్సన్ ఒక లైన్లో 14th ప్లేస్లో ఉన్నట. 14th ప్లేస్లో ఉన్నట్ట. సో ఇక్కడ ఇది 14 అనుకుందాం. అండ్ అదేవిధంగా క్యూ 7th ఫ్రమ్ ద రైట్. సో క్యూ, ఇది క్యూ అనుకుందాం. క్యూ 7th ఫ్రమ్ ద రైట్. సో ఇక్కడ నుంచి క్యూ, ఇక్కడ నుంచి పీ. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారంట? పీక్యూ మధ్యలో కేవలం 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారంట. అయితే మొత్తం మీద ఎంతమంది ఉన్నారు, ఆ యొక్క రోలో ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మనం ఫార్వర్డ్ అన్న బ్యాక్వర్డ్ అన్న ఏదో ఒకటి తీసుకోవాలి. సో టోటల్గా మనకి ఎంతమంది ఉన్నారు అనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్ మెంబర్స్లో ఈయన ఇక్కడ నుంచి 7 ఉంటే అక్కడి నుంచి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎక్స్ -7 కదా. ఓవరాల్గా ఎక్స్లో ఇక్కడ నుంచి తీసేస్తే మిగిలినటువంటి క్యాండిడేట్సే మనకు పాజిటివ్ సైన్. సో ఈ యొక్క డేటాను కనుక మనం ఇంప్లిమెంట్ చేసేసుకుంటే ఇది 7 కాబట్టి ఈయనకంటే ముందు 6 మెంబర్స్ ఉంటారు. అండ్ 14కి ఇక్కడ ఉన్నటువంటి 4 మెంబర్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 4 మెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 18 అవుతుంది. 18 ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ 19. 19 + 6 ఎంత? 19 + 6 ఎంత ఫ్రెండ్స్? 25. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 25. సో వన్ మోర్ టైం చెప్తున్నాను చూడండి. ఇక్కడ పీ ఉన్నాడు 14. అండ్ అదేవిధంగా పీక్యూక్యూకి మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇది 15, 16, 17 అండ్ 18. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఆ క్యూ వచ్చింది. క్యూ ఇక్కడ నుంచి 7th ప్లేస్లో ఉన్నాడు. అంటే క్యూకి ముందర కూడా 6 ఉంటారు. సో ఇప్పుడు కౌంట్ చేయండి. 14, 15, 16, 17, 18, ఇది 19, 20, 21, 22, 23, 24, 25. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 25 ఇస్ అవర్ ఆన్సర్. సో ఏదైనా పిక్చరైజ్ చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది. మైండ్ క్యాలిక్యులేషన్ అంటే మాత్రం ఇక్కడ సెట్ అవ్వదు. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, దివ్య ఈజ్ 18 ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ నమ్రత ఈజ్ 12th ఫ్రమ్ ద రైట్. ఇఫ్ నమ్రత షిఫ్ట్ 5 places టువర్డ్ రైట్, దెన్ ద పొజిషన్ ఆఫ్ దివ్య ఈజ్ ఇమీడియట్లీ రైట్ టు నమ్రత. సో హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రో. ఓకేనా, ఒక రోలో ఎంతమంది ఉన్నారనేది మనల్ని అయితే అడగడం జరిగింది. సో అల్టిమేట్లీ ద ఫైనల్ మెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓవరాల్గా ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళ యొక్క డేటాను అడుగుతుండు. సో ఫస్ట్ ఇచ్చినటువంటి రో చూసుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ రో. సో ఈ రోల్ ఎక్కడ ఉందంట? దివ్య ఎక్కడ ఉందంట? 18th ప్లేస్లో ఉందంట. ఈమె కంటే ముందు 17 మెంబర్స్ ఉన్నారు. అండ్ అదేవిధంగా రైట్ నుంచి నమ్రత 12. సో ఈమె కంటే ముందర 11 మంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? నమ్రత 5 places టువర్డ్స్ రైట్. సో నమ్రత 5 places కనుక మారినట్లయితే ఎటు సైడు? రైట్ సైడ్. అంటే 12, 1, 2, 3, 4, 5. 5వ ప్లేస్ కనుక మారినట్లయితే ఎవరికి పక్కన ఉంటుందంట ఫ్రెండ్స్? దివ్యకు పక్కన ఉంటుందంట. అంటే ఇక్కడ ఉండేది ఎవరు? దివ్య. ఇది లాజిక్. సో ఆల్రెడీ ఇక్కడ దివ్య వచ్చింది కదా సార్ అంటే మనకి ఇక్కడ దివ్య ఎక్కడనో తెలియదు. ఇప్పుడు సేమ్ ఈ యొక్క డేటాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, దివ్య 18. సో దివ్య కంటే ఎంతమంది ఫ్రెండ్స్ మధ్యలో ఎన్ని ప్లేసెస్ మారిందామే చెప్పండి? 5 places కదా. 1, 2, 3, 4, 5. సో 5 places. సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఉంటుంది ఎవరు? నమ్రత. సో ఆల్రెడీ ఇక్కడ 18, ఈ యొక్క గ్యాప్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మధ్యలో ఉండేటటువంటి తేడా ఎంత? ఇది మనం కనుక్కోవాలి. ఈ తేడా తెలిస్తే అయిపోతుంది. సో ఇక్కడి నుంచి నమ్రత రైట్ సైడ్ నుంచి 12వ ప్లేస్ కదా. ఇక్కడ ఆల్రెడీ నమ్రత ఒకటి తీసేస్తే 11 మంది. 1, 2, 3, 4, 5. 5 తీసేస్తే ఎంత? 11లోంచి 5 తీసేస్తే 6. దివ్యాన్ని కూడా తీసేస్తే 5. 18 + 5 ఎంత? 18 + 5. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 23. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 23 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఇక్కడ రైట్ ఇచ్చేసిండు, లెఫ్ట్ ఇచ్చేసిండు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి మెంబర్స్ని ఇండైరెక్ట్గా ఇచ్చేసిండు. కాబట్టి ఇండైరెక్ట్ని మనం పిక్చరైజ్ చేసుకొని డైరెక్ట్ చేసేసుకున్నాం. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ మీకు ఈ యొక్క కాన్సెప్ట్ కనుక అర్థం కాకుండా మాత్రం వీడియోని 1కి 2 సార్లు వాచ్ చేయండి. నా యొక్క వాయిస్ని 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయండి. గ్యారంటీగా మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. హేమ ఈజ్ రిచర్ దాన్ జయ. హేమ ఈజ్ రిచర్ దాన్ జయ, వేర్ యాజ్ మీనా ఈజ్ రిచర్ దాన్ ప్రేమ్. లలిత్ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ జయ. జయంత్ ఈజ్ రిచర్ దాన్ హేమ. సో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఎవరు రిచర్, ఎవరు పూరర్ అయితే అడగడం జరిగింది. ఓకేనా, ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఏ సెంటెన్స్ కరెక్ట్? హేమ జయ కంటే రిచర్.
జయ కంటే హేమ రిచర్. ఓకేనా. సో రిచ్ కాబట్టి అంటే ధనవంతురాలు కాబట్టి పైకి రాద్దాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మీనా ఈజ్ రిచర్ దెన్ ప్రేమ్. మీనా ఈజ్ రిచర్ దెన్ ప్రేమ్. ఈ యొక్క రిలేషన్. సో ఈ యొక్క రిలేషన్ కూడా ఓకే. సేమ్ అట్లనే లలిత్ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ జయ. సో ఇక్కడ ఏమైండు, లలిత్ కూడా సేమ్ జయ దగ్గర ఎంత డబ్బు ఉందో లలిత్ కాడ కూడా అంతే ఉంది. జయంత్ ఈజ్ రిచర్ దాన్ హేమ. ఓకేనా. జయంత్ అనేటటువంటి పర్సన్ హేమ కంటే కూడా రిచర్. జయంత్. ఓకే, జయంత్ కూడా అయిపోయింది. ఇక మనకు మిగిలింది ఏంది? సో ఇక్కడతోటి మనకి ఒక క్వశ్చన్స్ ఇచ్చేసిండు కదా. సో దీనిలో ఈ కింది వాటిలో ఏది కరెక్ట్? సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 6 కనుక గమనిస్తే త్రూ ఆప్షన్స్ గమనిద్దాం ఫ్రెండ్స్. జయ ఈజ్ పూరర్ దాన్ ప్రేమ్. సో ప్రేమ్ కంటే జయ తక్కువ అంట. సో ప్రేమ్కి అసలు జయకి ఉన్న సంబంధం ఉందా? ఎలాంటి రిలేషన్ లేదు. ఇదొక రిలేషన్, ఇదొక రిలేషన్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. ప్రేమ్ ఈజ్ రిచర్ దాన్ లలిత్. ఓకేనా. ప్రేమ్ లలిత్ కంటే, ప్రేమ్కి లలిత్కి ఉన్న రిలేషన్ ఉందా? ఇది కూడా లేదు. లలిత్ ఈజ్ పూరర్ దాన్ హేమ. లలిత్ హేమ కంటే పేదవాడు. ఎస్, అంతే కదా, ఇది కరెక్ట్. మీనా ఈజ్ రిచర్ దాన్ జయంత్. మీనా జయంత్ కంటే ఎక్కువ రిచ్ అండ. ఓకేనా. మీనా జయంత్ కంటే ఎక్కువ రిచ్ అండ. నో, అసలు ఇది వీటికి సంబంధం లేదు కదా. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. పూనం ర్యాంక్డ్ 16th ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 34 స్టూడెంట్స్. వాట్ ఈస్ హీస్ ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్? ఓకేనా. పూనంకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్నో ర్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్? 16th ర్యాంక్ వచ్చింది. దాంట్లో ఉన్నది మొత్తం 34 మంది. సో బ్యాక్ నుంచి ఎంత ఏముంది ఫ్రెండ్స్? ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్స్ టు 34. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు, 16 ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్స్ టు 34. -1 అవతల పోతే +1 అవుతుంది, లేదంటే ఇది దీన్ని తీసేస్తే y ఈక్వల్స్ టు 34 మైనస్ 15. ఓకేనా. ఏమవుతుంది? 34 నుంచి 15 పోతే వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 19. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? y ఈక్వల్స్ టు 19. Biju is taller than Mohan but not as tall as Rajesh. Sheru is shorter than Biju but taller than Somo. Who among the shortest? సో ఇచ్చినటువంటి దాంట్లో ఎవరు చిన్నవాళ్ళు? సో ఇక్కడ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. బీజు ఎవరంట? మోహన్ కంటే టాల్. కానీ ఇక్కడ ఏమన్నాడు? రాజేష్ కంటే చిన్నవాడు. బీజు మోహన్ కంటే పెద్ద, కానీ రాజేష్ కంటే చిన్న. ఓకే. అండ్ అట్లనే మనకి ఇంకా ఇంకేమన్నాడు ఫ్రెండ్స్? షేరు ఈజ్ షార్టర్ దెన్ బీజు. సో షేరు కానీ ఎవరికంటే పెద్ద? సోము కంటే పెద్ద. అయితే ఇక్కడ మనల్ని ఏమడిగిండు? షార్టెస్ట్ అన్నాడు. లాంగెస్ట్ అంటే రాజేష్ ఆన్సర్. కానీ ఇక్కడ మనకు షార్టెస్ట్ అన్నాడు. ఇక్కడ మోహన్ అయినా కావచ్చు, సోము అయినా కావచ్చు, ఇద్దరిట్లో ఎవరైనా ఆన్సర్ కావచ్చు కదా. కాబట్టి ఇట్ కాన్ బి డిటర్మైన్. ఒకవేళ ఆప్షన్స్లో కేవలం మోహన్ మాత్రమే ఉన్నా, కేవలం సోము మాత్రమే ఉన్నా మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇద్దరు ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నన్ ఆఫ్ ది అబోవ్ లేదా కెనాట్ బి డిటర్మైన్. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్, ప్రభు ఈజ్ 9th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ పద్మ ఈజ్ 12th ఫ్రమ్ ద రైట్. రామ్ ఈజ్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ దట్ రో అండ్ రాధా ఈజ్ 9th ఫ్రమ్ ద రైట్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ ప్రభు అండ్ రామ్? సో ప్రభుకి రామ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఓకేనా. ఈ యొక్క రిలేషన్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు దిస్ రిలేషన్ వీ కెన్ సాల్వ్ ఇట్. సో ఒక రోలో 9th ప్లేస్లో ప్రభు ఉన్నాడు. అండ్ అదేవిధంగా పద్మ బ్యాక్ నుంచి పద్మ ఎన్నో ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్? 12వ ప్లేస్లో ఉంది. సేమ్ అట్లనే రామ్ 12th ప్లేస్లో ఉన్నాడు. ఏది? లెఫ్ట్ నుంచి రామ్. అండ్ అట్నే రాధా 9th ప్లేస్లో ఉన్నది. ఎక్కడి నుంచి? రైట్ నుంచి, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది 9th నుంచి. సో ఇక్కడ దాకా మనకు సెంటెన్స్ అనేది క్లియర్ అయిపోయింది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ ద ప్రభు అండ్ రామ్? చెప్పండి ఫ్రెండ్స్, అసలు వీళ్ళు ప్రభు అండ్ రామ్కి మధ్యలో, ప్రభుకి మరియు రామ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? సో చెప్పండి ఫ్రెండ్స్, అసలు ఎంతమంది ఉంటారు? ప్రభు నెంబర్ ఏమో 9, రామ్ నెంబర్ ఏమో 12, మధ్యలో 10, 11 వీళ్ళిద్దరేగా ఉండేది. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 2 ఈజ్ అవర్ ఆన్సర్. కానీ ఆప్షన్స్లో 2 ఉందా? ఆప్షన్స్లో 2 లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. సో ఇవే ఫ్రెండ్స్ రీజనింగ్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి లాజికల్ క్వశ్చన్స్. మనం నన్ ఆఫ్ దీస్ని ఎప్పుడు కూడా పట్టించుకోము, కాకపోతే అది మనకి ఎక్కువసార్లు ఆన్సర్ కూడా అవుతుంది. If A interchanges position with B, similarly C and D interchanges positions so as E and F, so up to Y and Z,
దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ 7th ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఏ ప్లేస్లో బి వచ్చిందంటే ఓకేనా. మనకి ఇక్కడ ఏమన్నాడు ABCDEFGH. సో ఇక్కడ దాకా తీసుకుందాం ఎందుకంటే 7th అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు BADCFEHG. అయితే ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్, వాటి యొక్క ప్లేసెస్ అన్ని కూడా ఇంటర్చేంజ్ చేసుకుంటే 7th ఫ్రమ్ ద లెఫ్ట్. సో లెఫ్ట్ నుంచి 7th 1 2 3 4 5 6 7. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, చెప్పండి. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? హెచ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్స్లో హెచ్ ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది తెలవక ఏం చేస్తామంటే జీ ఉందా ఎఫ్ ఉన్నా పెట్టేస్తాం. వీ కెన్ మేక్ ఏ మిస్టేక్. ఏ ఈజ్ టాలర్ దెన్ బి బట్ షార్టర్ దెన్ సి. డి ఈజ్ షార్టర్ దెన్ ఈ అండ్ ఈ ఈజ్ నాట్ టాల్ యాజ్ బి. హూ షుడ్ బి మిడిల్ ఇఫ్ దే స్టాండ్ ఇన్ ఏ రో అకార్డింగ్ టు దేర్ హైట్. వాళ్ళ యొక్క హైట్ల ప్రకారంగా వాళ్ళు కనుక ఒక వరుసలో కనుక నిలబడితే ఎవరు పెద్ద ఎవరు చిన్న అంటుండ్రు. సో ఫస్ట్ మనం గ్రాఫ్ గీసుకోవాలి. ఏ ఈజ్ టాలర్ దెన్ బి. సో ఏ బి కంటే పెద్ద కానీ సి కంటే చిన్న. అండ్ అదేవిధంగా డి ఈజ్ షార్టర్ దెన్ ఈ ఈజ్ నాట్ టాల్ యాజ్ బి. సో బి కంటే ఈ తర్వాత డి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ సెంటెన్స్. సో ఇచ్చిన దాంట్లో మిడిల్లో ఎవరు ఉన్నారు? ఎవరు ఫ్రెండ్స్ మిడిల్లో ఉంది? బీనే కదా, కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు వన్ మోర్ టైం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ యొక్క కాన్సెప్ట్లో కనుక నేను చెప్పినటువంటి టర్మినాలజీ ఏమైనా అర్థం కాకుండా 1-2 సార్లు వీడియోని వాచ్ చేయండి, మీకు ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మోస్ట్లీ నేను జనరల్ టర్మినాలజీనే వాడుతున్నాను. ఇన్ ఏ క్యూ ఆఫ్ 13 persons బయింగ్ టికెట్స్ ఫ్రమ్ ఏ కౌంటర్. ఓకేనా, 13 మంది టికెట్స్లో కౌంటర్ నుంచి టికెట్స్ అనేది కొనడం జరుగుతుంది. ఇఫ్ ఎవ్రీ సెకండ్ పర్సన్ ఫ్రమ్ ద కౌంటర్ ఈజ్ మేల్ అండ్ ద పర్సన్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యూ ఆర్ ఫీమేల్, హౌ మెనీ పర్సన్స్ ఇన్ ద క్యూ ఆర్ మేల్. ఓకేనా, ఒక క్యూలో ఉన్నటువంటి పురుషులు ఎంతమంది అని అయితే అడగడం జరిగింది. ఓకేనా, మనకు ఆ యొక్క క్యూలో ఫస్ట్ మనం క్యూని మనం తీసుకుందాం. సో క్యూలో అంట ఫస్ట్ పర్సన్ ఫీమేల్ అంట, అండ్ ఎట్ ద సేమ్ టైం సెకండ్ పర్సన్ ఆటోమేటిక్గా మేల్ అవుతుంది, థర్డ్ ఫీమేల్, ఫోర్త్ మేల్, ఫిఫ్త్ ఫీమేల్, సిక్స్త్ మేల్, సెవెంత్ ఫీమేల్, ఎయిత్ మేల్, నైన్త్ ఫీమేల్ అవుతుంది, 10th ఏమవుతుంది? 10th మేల్ అవుతుంది, 11th ఫీమేల్ అవుతుంది, 12th మేల్ అవుతుంది, 13th ఫీమేల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటిది? ఫస్ట్ లాస్ట్ కూడా ఫీమేలే అన్నాడు. కాబట్టి మనకు పైన వచ్చినటువంటి పాయింట్ చూడండి ఫ్రెండ్స్, 2 3 4 5 6. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, చెప్పండి. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మొత్తం ఎంతమంది? 6 మెంబర్స్. సో ఇట్లా పిక్చరైజేషన్ చేసుకుని ఆన్సర్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ మెథడ్ ఏంటిది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో 13 మంది ఉన్నారు, ఆడ్ ప్లేసెస్ అన్నీ కూడా ఫీమేల్స్, అదేవిధంగా ఈవెన్ ప్లేసెస్ అన్నీ కూడా మేల్ క్యాండిడేట్స్. కాబట్టి అట్లా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కాకపోతే దట్ ఈస్ మోర్ రిస్కీ దాన్ దిస్ వన్. అనిత ర్యాంక్ 16th ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఫ్రమ్ ద టాప్. వాట్ ఈస్ హర్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. ఓకేనా, సో సేమ్ క్వశ్చన్ మనం ఇలాగ చేసింది. x + y - 1 = z. సో z వాల్యూ ఎంత? 30. 16 + y - 1. సో -1 అవతల పోతే y = 15. ఎట్లా ఫ్రెండ్స్? 16లోంచి ఒకటి పోతే 15, 30లోంచి 15 పోతే 15. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో దీని థియరీ గ్రాఫ్ అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తాం. Juhi's position from the left in a row of students is 12th and Raki position from the right is 20th. After interchanging their positions, Juhi becomes 22 from the left. How many students are there in a row? ఓకేనా, సో ఒక రోలో కనుక ఇంటర్చేంజ్ చేసుకున్నట్లయితే ఫైనల్గా వచ్చినటువంటి రో మెంబర్స్ ఎంతమంది? సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. సో లెఫ్ట్ నుంచి జూహీ పొజిషన్ ఎక్కడ ఫ్రెండ్స్? 12th ప్లేస్లో ఉంది. అండ్ అదేవిధంగా రాఖీ పొజిషన్ ఎక్కడ ఉంది? రైట్ నుంచి 28th పొజిషన్లో ఉంది. ఇది రాఖీ. అండ్ అదేవిధంగా ఇది జూహీ పొజిషన్. అయితే వాళ్ళ యొక్క ప్లేసెస్ కనుక ఇంటర్చేంజ్ చేసుకున్నట్లయితే, అంటే ఇక్కడ మనకు రాఖీ వచ్చినట్లయితే ఇక్కడ జూహీ వచ్చినట్లయితే జూహీ 22 అంట. అయితే ఇక్కడ మనకు ఫైనల్గా ఎంతమంది ఉన్నారు? సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 22 కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 20 కదా. సేమ్ x + y - 1 = z. సో x ఎంత? 22, y ఎంత? 20 - 1, 22 + 1. సో 22 - 1 21, 21 + 20 ఎంత? 41. సో ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. సో క్వశ్చన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. 15 నుంచి 19 క్వశ్చన్స్ అనేవి కూడా ఇదే ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఏఎస్ఎం క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా, 2006లో జరిగినటువంటి క్వశ్చన్. PQRST ఆర్ బ్రదర్స్.
2 ఆఫ్ దెమ్ ఆర్ ట్విన్స్ అండ్ ద సేమ్ హైట్. ఓకేనా, ట్విన్స్కి సేమ్ హైట్ ఉంటుందంట. ఓకేనా, మనకు మొత్తం మీద ఎంతమంది ఉన్నారు? PQRST. ఓకేనా, 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ Q ఈజ్ టాలర్ దెన్ అట్లీస్ట్ 3 ఆఫ్ దిస్ బ్రదర్. సో Q ముగ్గురు కంటే, కనీసం ముగ్గురు కంటే పెద్ద. ఓకేనా, సో P ఈజ్ షార్టర్ దెన్ ఓన్లీ వన్ బ్రదర్. సో P ఒకే ఒక్క బ్రదర్ కంటే షార్ట్ అంట. ఓకేనా, తన పైన అంటే ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. R ఈజ్ టాలర్ దెన్ ద ట్విన్స్. సో R ట్విన్స్ కంటే కూడా పెద్దవాడు. అండ్ అదేవిధంగా S ఈజ్ షార్టర్ దెన్ R. ఇందులో ఒకళ్ళు ఎస్. ఓకేనా, ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే ట్విన్స్లో P అయ్యే అవకాశం లేదు, Q అయ్యే అవకాశం లేదు, R అయ్యే అవకాశం లేదు, ఎస్ ఉంది. మరి మిగిలినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? టీనే కదా మనకు అక్కడ మిగిలింది. ఉన్నది 5. ఒకరి కంటే చిన్నవాడు P, Q ముగ్గురు కంటే పెద్దవాడు. సేమ్ RST వీళ్ళలో కనుక తీసుకుంటే, మిగిలినటువంటి RSTలో కనుక తీసుకుంటే R ఎస్ కంటే కూడా R ఏమో ఇద్దరు ట్విన్స్ కంటే కూడా పెద్దవాడు. సో ఈ యొక్క రిలేషన్ కనుక తీసుకున్నట్లయితే మనకేమొస్తుంది? ST ఇద్దరు కూడా కవలలు. సో సేమ్ ఇక్కడ మీరు డేటా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకేమొస్తుంది? RST. ఓకేనా, RST కంటే కూడా Q పెద్దది, ఇది పాసిబుల్ అయింది. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ P వస్తుంది. 1 2 3 4 5. సో ఈ విధంగా మనకు రిలేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క గ్రాఫ్ ప్రకారంగా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. హూ ఈజ్ టాలెస్ట్ ఆఫ్ ఆల్ దెమ్. సో ఇచ్చినటువంటి వారిలో అందరికంటే పెద్దవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? ఎక్కువ ఎత్తుంది ఎవరు ఫ్రెండ్స్? క్యూనే కదా. సో క్యూ ఈజ్ అవర్ ఆన్సర్. హూ ఆర్ ద ట్విన్స్. సో ట్విన్స్ ఎవరు ఫ్రెండ్స్? SNT. S ఈజ్ టాలర్ దెన్ హౌ మెనీ ఆఫ్ హిస్ బ్రదర్స్. సో S ఎంతమంది కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నాడు? సో S ఎంతమంది కంటే ఫ్రెండ్స్? ఎస్ఏ అతి చిన్నవాడు కదా, కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద షార్టెస్ట్. సో ఇచ్చినటువంటి దాంట్లో ఎవరు ఫ్రెండ్స్ షార్టెస్ట్? ST ఇద్దరు షార్టెస్ట్. సో T ఇచ్చేసిన T ఇవ్వలేదు, కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? S ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా T ఈజ్ షార్టర్ దెన్ హౌ మెనీ ఆఫ్ హిస్ బ్రదర్స్. సో ఉన్నది 5, తనకంటే పెద్దోళ్ళు 3, ఇంకొక ఆయన తన తోటి ఆయన ఎస్, కాబట్టి ఇక్కడ T అడిగింది కాబట్టి తనకంటే పైన ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కరిష్మా ఈజ్ టాలర్ దెన్ కాజల్. సో కాజల్ కంటే కరిష్మా ఎత్తు ఎక్కువ అంట. కాజల్ ఈజ్ టాలర్ దెన్ విమల్. విమల్ కంటే కాజల్ ఎక్కువ. అంకిత ఈజ్ టాలర్ దెన్ కాజల్ అండ్ ఓకేనా అంకిత. అంకిత ఏంటిదంట? కాజల్ కంటే విమల్ కంటే హైట్ ఎక్కువ అంట. అయితే ఈ కింద వాటిలో ఎవరు హైట్ ఎక్కువ చెప్పండి ఫ్రెండ్స్? అంకిత అవ్వచ్చు, అదేవిధంగా కరిష్మా అవ్వచ్చు. ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు ఆన్సర్ అవ్వచ్చు. అంకిత ఆప్షన్స్లో ఇవ్వకుంటే కరిష్మా పెట్టవచ్చు, కరిష్మా ఇవ్వకుంటే అంకిత పెట్టవచ్చు. కానీ ఆప్షన్స్లో ఇద్దరిని ఇచ్చిండు, కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? నన్ ఆఫ్ దీస్. ఓకేనా, నన్ ఆఫ్ దీస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మన యొక్క క్లాస్ని ఫినిష్ చేసేద్దాం. రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం. గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్ల యొక్క లింక్ అనే వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. అక్కడి నుంచి మీరు టోటల్ రేయడానికి గ్యాదర్ చేయండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ ద్వారా ఇస్తున్నటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా ప్రతి రైల్వే ఆస్పిరెంట్ కూడా చేరేటట్టు మీరు అయితే కృషి చేయండి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.